హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా పిల్లలకు ఇష్టమైనది ఐస్ క్రీమ్ అయితే చేసినానండి. చాలా బాగుంది ఈ విధంగా అయితే. కానీ ఇంత ఈజీగా అనుకోలేదు నేను. ఐస్ క్రీమ్ ఎలా తయారు చేస్తారు అనేది యూట్యూబ్లో సెర్చ్ చేసినాను. వాళ్ళు చెప్పిన విధానంగా చేసినాను. చాలా ఈజీగా ఉన్నింది. ఇంకా మా పిల్లలు నేను ఐస్ క్రీమ్ చేస్తా అన్నసరికి వాళ్ళు తొందర అలిగాలేదు. చేయి మమ్మీ. ఇంకా మా పాప అయితే నెల రోజుల నుంచి ఇదే చెప్తుంది, ఐస్ క్రీమ్ చేయమని. నాకు కొంచెం టైం కుదరక ఇట్లా వేరేటి వీడియోస్ చేసుకుంటా పెడుతున్నా. ఇట్లా ఐస్ క్రీమ్ అయితే చేసి పెట్టలేదు. సర్లే కదా, రోజు ఇట్లా అడుగుతుంది కదా అని ఈరోజు పట్టుబట్టి ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ నేనైతే మీ కడాయి పెట్టుకున్నానండి. ఇంకా మీరు కావాలనుకుంటే కొంచెం పాత్ర గట్టిగా ఉండేట్టు చూసుకొని పెట్టుకోండి. నేను కడాయిలో అట్లా పెడుతున్నాను. నాకు పెద్ద పాత్ర గట్టిగా ఆడినట్టు అంత పెద్దగా ఆడినట్టు ఏం లేదు. ఇంకా మా పాప చెప్పింది అనేసరికి రోజు ఎందుకులే పాపం, రోజు రేపు చేస్తా అనే మాట ఎందుకులే చెప్పడం అని ఈరోజు పట్టుబడి ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నాను. ఇందులో నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. మీరు 1/2 లీటర్ పాలు అయితే ఇంకా గేదె పాలు ఉన్నా బాగుంటుంది. ఇక్కడ గేదె పాలు అనేటివి లేవు కదా సరిగ్గా. బెంగళూరులో అయితే గేదె పాలు దొరకడమే కష్టము. ఎక్కడైనా ఉన్నా కూడా లీటర్ 100 రూపాయలండి. ఎందుకు లేని అంతా మేము దగ్గర షాప్లో పోయి ఇక్కడ దొడ్ల ఉంటుంది కదా, ఆ దొడ్ల పాలు అయితే తెచ్చుకున్నాను. ఇంకా మీరు లేదంటే ఫుల్ క్రీమ్ అని మిక్స్ పాలు ఉంటాయి, ఆ ప్యాకెట్ అయినా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఈ పాలు బాగా కొంచెం 10 నిమిషాలు బాగా కాలిన తర్వాత పాలు మనం ఒక 6 స్పూన్లు పక్కగా కప్పులోకి 6 స్పూన్లు పాలు తీసుకున్నామండి. చూసారా, ఇట్లా 6 స్పూన్లు అయితే పాలు తీసుకొని ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకొని కలుపుకోవాలండి. ఇట్లా కార్న్ఫ్లవర్ వేసుకొని ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి. నేను యాక్చువల్గా దీనికి వెన్నెలా మామూలుగా పౌడర్ ఉంటుంది కదండి, రెడీమేడ్ పౌడరు, అది నేను తెచ్చుకున్నాను. కానీ ఒకసారి ఈ విధంగా ట్రై చేద్దామని చేస్తున్నాను మా పిల్లలకు. అది కూడా ఉంది పౌడర్, వెన్నెలా పౌడర్ అని. అది దాంతో కూడా ఒకసారి ట్రై చేస్తాను ఎలా వచ్చేది. దీంతో మటుకు ట్రై చేసిన చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ విధంగా ఉంటలు లేకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు బాగా ఇట్లా పాలు పొంగొస్తున్నాయి కదా, ఇట్లా కొంచెం సిమ్లో పెట్టుకొని మీగడ అంతా వస్తుంది కదా, ఆ మీగడతో సహా కలుపుకోవాలి. బాగా ఇట్లా బాగా కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం బాగా పాలు అనేటివి కాలాలి. ఇట్లా బాగా కాలిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లవర్, అది వేసుకోవాలి. ఇట్లా కొంచెం పాలు అనేటివి కొంచెం బాగా కాలాలి. ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లవర్ అనేది వేసుకోవాలండి. ఇట్లా మనము మధ్యలో బాగా పాలు ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఇట్లా మనం మీగడ వచ్చినా కూడా మీగడతో సహా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు నేను ఒక 3 స్పూన్లు అయితే చక్కెర అనేది వేస్తున్నాను. చక్కెర కొంచెం బాగా కరగాలి. ఒక 5 నిమిషాలు అలాగే కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మామూలుగా ఎండాకాలం అయితే పల్లెటూరులో ఐస్ క్రీమ్ అమ్ముతారు. ఆ సౌండ్ వచ్చేసరికి మా పిల్లలు ఐస్ క్రీమ్ కావాలని ఏడుస్తారు. ఇట్లా ఎందుకు లేని రోజు ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను ఈరోజు. ఇప్పుడు బాగా చక్కెర అంతా కరిగిన తర్వాత కార్న్ఫ్లవర్ మనం కలిపి పెట్టుకున్నాం కదండి, అది వేసుకోవాలి. అది వేసుకోవడం వల్ల ఈ పాలు అనేది కొంచెం బాగా చిక్కబడతాయి, కొంచెం గట్టిగా తయారవుతుంది. ఇట్లా ఉంటలు లేకుండా మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఒకవేళ ఉంటలు ఉంటే లైట్గా ఉన్న మిక్సీ కొడతాం కదండి, అప్పుడు క్రీమ్ లాగా అయిపోతుందిలే. పెద్దగా ఇట్లా ఉంటలు కట్టుకోకుండా చూడండి, లైట్గా కొద్దిగా కట్టుకునే ఏమీ కాదు. ఇట్లా కొంచెం బాగా గట్టి పడేదాకా కలుపుకోవాలి. ఇది చేస్తా అంటే మా పాప అయితే ఎప్పుడు తయారవుతుంది మమ్మీ ఐస్ క్రీమ్ అని గోల చేస్తుంది. ఇంట్లో అయితే ఐస్ క్రీమ్ చేయవే, నీకు ఇష్టమైనటువంటి వంటలే చేసుకుంటావే అని రోజు ఇదే నాతో చెప్తుంది.
ఎందుకులే తన ఇష్టం రోజు ఇట్లా పోస్ట్ చేయడం అనేసి ఈరోజు అయితే నేను సింపుల్గా ఇలా ఇంట్లోనే పాలు పంచదారతో ఇట్లా ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నాను. చూడండి అంతే, ఇట్లా బాగా గట్టిపడేదాకా కలుపుకోవాలి. అంతా ఈ విధంగానే చేసుకోవాలని చాలా ఈజీగా ఉంది. నేను కూడా మా పిల్లలకే కాదు నాకు కూడా ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టము. చూడండి ఈ విధంగా వండుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసుకోవాలి. ఇట్లా చూడండి ఈ విధంగా చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసుకుందాము. ఈ విధంగా అంతా మిక్సీకి వేసుకోవాలి అండి. చూడండి ఈ విధంగా మిక్సీకి వేసుకున్న తర్వాత మనము వెనిలా ఐసెస్ అనేది ఒకటి ఉంటుందండి, క్రీమ్ మాదిరి. చూడండి ఇది వెనిలా ఐసెస్ క్రీమ్ ఉంటుంది. నేను ఇదైతే డీమార్ట్లో తెచ్చిన, ఎక్కడైనా సూపర్ మార్కెట్లో అయినా ఉంటుంది. ఇది ఒక స్పూన్ అయితే వేస్తున్నాను. ఇట్లా వేసుకొని కొంచెం మిక్సీ గ్రైండ్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో ఆపి అట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా క్రీమ్ లాగా వస్తుందండి. ఇప్పుడు గ్రైండ్ చేసిన తర్వాత ఇట్లా మధ్య మధ్యలో 2 సార్లు అట్లా ఆఫ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా క్రీమ్ లాగా వస్తుందండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే ప్లాస్టిక్ బౌల్లో వేసుకొని మూత పెట్టేసుకోవాలి. బాగా మూత పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక రోజంతా ఉండాలి డీప్ ఫ్రిడ్జ్లోనే. నైట్ ఈవినింగ్ టైంలో పెట్టేసుకుంటే నైట్ అంతా ఉండాలండి. ఇట్లా నైట్ అంతా వండించిన తర్వాత ఇది మా పిల్లలైతే పెద్దచ్చంగా ఫ్రిడ్జ్ దగ్గరికి పోయి ఐస్ క్రీమ్ గడ్డగట్టిందా మా పాప అయితే చెక్ చేస్తుంది. చూడండి తొందర ఎందుకు చేస్తున్నా కదా అని చెప్తున్నాను మా పాపకు. ఇది చేసిన నుంచి ఇంకా మా పాప తొందర ఎక్కువైంది. ఇది చూడండి ఇంకా గడ్డగట్టాలి బాగా. నైట్ అంతా పెట్టినాను, ఆ మాత్రం కొంచెం బాగా గడ్డగట్టింది. ఇంకా ఉండాలి టైము ఇది గడ్డగట్టేదానికి ఎక్కువగా. మరీ అంత ఎక్కువ ఎందుకులేని తీసేసినాను. ఇంకా మా పాప అయితే కప్పు పట్టుకొని రెడీగా ఉంది ఐస్ క్రీమ్ కావాలని. చూడండి ఇంకా నా పిల్లలకైతే ఇట్లా గెంటితోటి ఇట్లా తీసిస్తున్నాను ఐస్ క్రీము. చాలా బాగా వచ్చింది. ఇంకా దీంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ ఉంటే ఇట్లా మామూలుగా బాదం పప్పు అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. సన్న జీడిపప్పులు వేసుకునే బాగుంటుంది. ఇదేనండి నా పిల్లలకు నేను ఇంట్లో ఈజీగా ఐస్ క్రీమ్ అయితే ఇలా తయారు చేసినాను. టేస్ట్ మనకి చాలా బాగా వచ్చింది. ఇంతే నా ఐస్ క్రీమ్ అనుకున్నాను. బయట తిన్నట్టుగా ఉంది. ఇంట్లో కూడా చేసుకుంటే ఈ విధంగా నా పిల్లలకు నచ్చినట్టుగా ఈ విధంగా ఐస్ క్రీమ్ అయితే చేసి ఇచ్చాను.